వెల్కమ్ టు GTPL న్యూస్. వార్తలకు ముందుగా హెడ్లైన్స్. హైదరాబాద్లోని గాంధీ భవన్లో ఓట్ చోరీ నిరసన కార్యక్రమం పాల్గొని మాట్లాడిన టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, మంత్రులు. ప్రతి ఒక్కరూ సనాతన ధర్మం కోసం పాటుపడాలి. నిజామాబాద్ నగరంలోని ఉమామహేశ్వర ఆలయంలో రామ్ కథ సత్వంగ్లో ప్రేమ్ నారాయణ్ జీ మహారాజ్. ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి. నిజామాబాద్ కలెక్టరేట్లో జరిగిన ప్రజావాణిలో సంబంధిత అధికారులకు కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ఆదేశం. కార్తీక మాసంలో నది స్నానం ఎంతో పవిత్రమైనది. నవిపేట లింగంగుట్ట నుంచి బాసర గోదావరి నది వరకు కార్తీక మాస నది స్నాన పాదయాత్రను ప్రారంభించి మాట్లాడిన శ్రీ 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 రాజయోగి సిద్ధేశ్వర మహారాజ్. కాంగ్రెస్ బీఆర్ఎస్ దొందే. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా ఎద్దేవా. నిజామాబాద్ సిపి సాయి చైతన్యను మర్యాదపూర్వకంగా కలిసిన ఐఎంఏ నూతన జిల్లా శాఖ ప్రతినిధులు. సిపి సూచన మేరకు వాహనదారులకు హెల్మెట్ పంపిణీ చేసి ప్రమాదాల నివారణకు పాటుపడతామని ఐఎంఏ ప్రతినిధుల వెల్లడి. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పోరాటం చేస్తా. ఖమ్మం జిల్లా ఎర్రుపాల మండలం జమ్లాపురంలో పర్యటించిన జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత. నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో పెరిగిన చలి తీవ్ర అసౌకర్యానికి లోనవుతున్న ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్న వైద్యులు. మకరవిలకు మండల పూజల కోసం తెరుచుకున్న శబరిమల అయ్యప్ప ఆలయం 41 రోజుల పాటు కొనసాగనున్న మండలం తీర్థయాత్ర. పోలీసు ప్రజావానికి 20 ఫిర్యాదులు సత్వరమే పరిష్కరించాలని సంబంధిత పోలీసు అధికారులకు సిపి సాయి చైతన్య ఆదేశం. హైదరాబాద్లోని గాంధీ భవన్లో ఓట్ల చోరీ మహా నిరసన కార్యక్రమంలో టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ పాల్గొన్నారు. యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో గాంధీ భవన్లో జరుగుతున్న ఓట్ చోరీ మహా నిరసన కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్, ఎంపీ అనిల్ యాదవ్, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఎన్సీఎన్ కరాటే లీగ్లో టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు. కరాటే లీగ్ 2025 కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ హాజరై యువ ఆటగాళ్లను అభినందించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాస్టర్లు రామస్వామి, కీర్తన్, నాని, శ్రీపాల్, హరీష్ తదితరులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో కరాటేను ప్రజాదరణ పొందిన మాస్ గేమ్గా తీర్చిదిద్దాలన్నారు. కరాటే అభివృద్ధికి ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం అందించబడుతుంది. తెలుగు రాష్ట్రాల ఆటగాళ్లు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మెరిసేలా స్టాండర్డ్స్ పెంపు అవసరమన్నారు. ఇలాంటి పోటీలు ప్రతి ఏటా పెద్ద ఎత్తున జరగాలని అన్నారు. నిజామాబాద్ నగరంలోని నీలకంఠేశ్వర ఆలయంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ కార్తీక చివరి సోమవారం సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. నిజామాబాద్ నగరంలోని నీలకంఠేశ్వర ఆలయంలో కార్తీక మాసం చివరి సోమవారం సందర్భంగా నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా మాట్లాడుతూ కార్తీక మాసంలో పూజలు చేయడం ఎంతో పవిత్రత ఉంటుందన్నారు. సకల దేవతల అనుగ్రహం కలుగుతుందని పేర్కొన్నారు. కార్తీక మాస సోమవారం శుభాకాంక్షలు, శుభాభినందనలు. 12 మాసాలలో అతి పవిత్రమైన మాసం కార్తీక మాసం. ఎందుకంటే ఈ కార్తీక మాసంలో ప్రత్యక్షంగా శివ పార్వతులు భూమి మీద సంచరిస్తున్నారనే చరిత్ర చెప్తుంది. అంతటి పవిత్రమైన ఈ కార్తీక మాసంలో సనాతన హిందూ ధర్మం గత 11-12 సంవత్సరాల నుండి ముఖ్యంగా అయోధ్య ఆలయ నిర్మాణం తర్వాత
ప్రతి చోట, ప్రతి నగరంలో, ప్రతి వీధిలో ఎక్కడా కూడా ప్రత్యేకమైన దినాల్లోనే కాకుండా ఆలయాల్లో భక్తులు పెరుగు. రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి ఆదేశం మేరకు గడ్కోల్ లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. సిరికొండ మండలంలోని గడ్కోల్ గ్రామంలో మన ప్రియతమ ఎమ్మెల్యే భూపతిరెడ్డి ఆదేశానుసారం సీఎంఆర్ఎఫ్ చెక్కులను డీసీసీ ప్రధాన కార్యదర్శి వెల్మ భాస్కర్ రెడ్డి చేతుల మీదుగా 4 లబ్ధిదారులకు 1,50,000 పంపిణీ చేశారు. సీఎంఆర్ఎఫ్ 4 లబ్ధిదారులు ఎమ్మెల్యే భూపతిరెడ్డి వెల్మ భాస్కర్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఎంసీ డైరెక్టర్ సంపత్ రెడ్డి, పిఏసిఎస్ వైస్ చైర్మన్ మామిడి రాములు, భానుచందర్, రమేష్ రెడ్డి, జయభాస్కర్, అఖిల్ యాదవ్, బసంత్ తలారి, హేమంత్, నరేష్, గుర్రాల రంజిత్, లిబియా, సంజీవ్, కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు. తదనంతరం నిజామాబాద్ రూరల్ శాసనసభ్యులు డాక్టర్ ఆర్ భూపతిరెడ్డి ఆదేశాలతో ఈరోజు సిరికొండ మండలం సర్పంచ్ తాండా గ్రామ పంచాయతీ పరిధిలో మెగావత్ సరదా లక్ష్మీ వారి ఇల్లు విద్యుత్ సర్క్యులేట్ వల్ల కాలిపోయి విషయాన్ని తెలుసుకున్న డీసీసీ ప్రధాన కార్యదర్శి వెలమ భాస్కర్ రెడ్డి గారు వారికి ధైర్యం చెప్పి వారికి నిత్యావసర వస్తువులు 5,000 రూపాయలను అందజేశారు. అలాగే త్వరలో ఇందిరమ్మ ఇల్లు కూడా మంజూరు చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో కొండాపూర్ గ్రామ శాఖ అధ్యక్షులు నల్ల బుచ్చన, భానుచందర్, కిషోర్ గౌడ్, గౌసుద్దీన్, ఆకుల జగన్, ఏఐబిఎస్ఎస్ అధ్యక్షుడు రూప్ సింగ్ నాయక్, బుక్య సంతోష్, బాణావత్, మొజీరాం, చంద్రగౌడ్, హేమంత్, జె భాస్కర్, ఫారూక్, ఆకుల శ్రీను, సామేల్, సిరికొండ మండల ఉపాధ్యక్షులు జీవన్, జయరాం, జాదవ్, తిరుపతి, రవి నాయక్, తండ నాయక్, లింబ నాయక్, చంద్ర, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు. సనాతన ధర్మాన్ని కాపాడాలని ప్రేమ్ నారాయణ్ జీ అన్నారు. అయోధ్య నుండి వచ్చిన ప్రేమ్ నారాయణ్ మహారాజ్ ఈ రోజు కథలో వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అశేష భక్తవాహినికి హిందువులు సంఘటితంగా ఉంటేనే అందరం క్షేమంగా ఉంటాం, లేకపోతే రానున్న కాలంలో విడిపోతే పడిపోతాం. హిందువులు సంఘటితంగా ఉంటేనే భారతదేశం హిందూ రాష్ట్రంగా ప్రకటించబడుతుంది, గోమాతకు రాష్ట్రమాతగా ప్రకటించబడుతుంది. ఇప్పటికే హిందువుల మీద అన్య మతస్థులు ఎన్నో కుట్రలను చేస్తున్నారు. మన అమ్మాయిల పట్ల లవ్ జిహాద్, మత మార్పిడిలు, ల్యాండ్ జిహాద్ కుట్ర కోణంలో ఇవన్నీ చేస్తున్నారు. వీటిని తిప్పికొట్టే సమయం ఆసన్నమైంది. ప్రతి ఒక్కరూ మన సనాతన ధర్మం కోసం పాటుపడాలని ఈ కథలో చెప్పడం జరిగింది. భక్తులు, మాతృమూర్తులు, వీర బజరంగీలు మరియు ఈ కార్యక్రమంలో హిందూ యత సమితి ఆధ్వర్యంలో చేపట్టిన రామకథ పారాయణాన్ని 3 రోజులు స్టార్ట్ అయిన నుంచి పూర్తయ్యేంత వరకు పూర్తిగా కవరేజ్ చేసి ఏదైతే అయోధ్య నుంచి వచ్చిన ప్రేమ్ నారాయణ్ మహారాజు గారు హైందవ బంధువులకు జాగృతం చేసి ఏకతాటిపైకి తేవడానికి తను చెప్పిన మాటలు అక్కడ ఉన్న వారికే కాకుండా ఇందూరు జిల్లాలో ఉన్న హైందవ బంధువులందరికీ చేరే విధంగా కృషి చేసిన K6 యాజమాన్యానికి మరియు ప్రింట్ మీడియా వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈ కార్యక్రమంలో రామ్ స్వరూప్ దాలియా, వల్లభ్ సర్దాజీ, అనిల్ కదం, హిందూ వాహిని జిల్లా సంయోజక్, విహెచ్పి జిల్లా అధ్యక్షులు దినేష్ ఠాకూర్, జి దినేష్ తోమర్, జి పవన్ కుమార్, ముందుడా, దాత్రిక రమేష్, రాంప్రసాద్ చటర్జీ, అనిల్ గైమా, విజయ్ వ్యాస్ పలువురు పాల్గొన్నారు. इस कथा में सभी हिंदू बढ़ चढ़ करके हिस्सा लिए और यह संदेश दी कि जितने हिंदू हैं इस शहर में, इस नगर में, सब एक दूसरे के साथ रहेंगे और भारत हिंदू राष्ट्र बनाने में और गौ माता को राष्ट्र माता बनाने में अपितु पूरे हिंदुओं का समर्थन है. कथा में भाग लेने वाले सभी महानुभावों को मेरी ओर से सादर सादर प्रणाम. आज कथा की समाप्ति पर हमारे भाई कार्यकर्ता जो भी एकता समिति के हैं उनको भी बहुत बहुत धन्यवाद देना चाहता हूँ. उन्होंने 3 दिन कथा हो गए, लेकिन उससे पहले से ही 8 दिन पहले से उन्होंने जो तैयारी की है. కాంగ్రెస్ బీఆర్ఎస్ దొందే అని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా పేర్కొన్నారు. విద్యార్థులను నమ్మించి వంచడంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ 2 పార్టీలు దొందే అని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా ఎద్దేవా చేశారు. 2018 బీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టోలో నిరుద్యోగులకు నెలకు రూపాయలు 3,116 నిరుద్యోగ భృతి ఇస్తామని మోసం చేసిందన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ 2023 మేనిఫెస్టోలో విద్యార్థులకు రూపాయలు 5 లక్షల విద్యా భరోసా కార్డు ఇస్తామని మోసం చేశారని ఆరోపిస్తూ ట్వీట్ చేశారు.
యువత సన్మార్గంలో నడిచినప్పుడు దేశ భవిష్యత్తు బాగుంటుందని సిపి సాయి చైతన్య పేర్కొన్నారు. కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాంలో భాగంగా యువత డ్రగ్స్ చెడు వ్యసనాలకు దూరంగా ఉండేందుకు యువత కోసం క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్న సందర్భంగా ముగింపు కార్యక్రమంలో పోలీస్ కమిషనర్ సాయి చైతన్య పాల్గొన్నారు. బోధన్ రూరల్ సర్కిల్ వారి సరికొత్త ఆలోచన అన్నారు. యువత సన్మార్గంలో నడిచినప్పుడు దేశ భవిష్యత్తు బాగుంటుందన్నారు. బోధన్ డివిజన్ పరిధిలోని బోధన్ రూరల్ ఎడపల్లి రెంజల్ పోలీస్ స్టేషన్ల వారి ఆధ్వర్యంలో నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ను ఎడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జిల్లా పోలీస్ ట్రైనింగ్ మైదానం నందు 26 టీంలను ఏర్పాటు చేసి కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమంలో భాగంగా యువత డ్రగ్స్ మరియు చెడు వ్యసనాలకు దూరంగా ఉండేందుకు యువత కోసం క్రికెట్ టోర్నమెంట్ కార్యక్రమాన్ని బోధన్ పోలీస్ వారి ఆధ్వర్యంలో గత వారం రోజుల నుండి నిర్వహించడం జరిగింది. ఇట్టి క్రికెట్ టోర్నమెంటు ముగింపు కార్యక్రమంలో గౌరవనీయులు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య హాజరు కావడం జరిగింది. క్రికెట్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమాన్ని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ప్రారంభించడం జరిగింది. అనంతరం పోలీస్ కమిషనర్ సాయి చైతన్య మాట్లాడుతూ, ప్రియమైన యువకులకు మీరందరూ ఈ క్రికెట్ టోర్నమెంట్లో ఉత్సాహంగా పాల్గొని ఆటలో స్ఫూర్తిని చూపించినందుకు ప్రతి ఒక్కరికి హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఇది కేవలం ఒక ఆట మాత్రమే కాదు, మిమ్మల్ని నైతికంగా, శారీరకంగా, మానసికంగా బలంగా తీర్చిదిద్దే ఒక మంచి సాధనంగా కూడా భావించాలి. ఈ కార్యక్రమంలో బోధన్ ఏసీపీ శ్రీనివాస్, బోధన్ రూరల్ సిఐ శ్రీ విజయబాబు, బోధన్ ఎస్హెచ్ఓ శ్రీ వెంకటనారాయణ, రుద్రూర్ సిఐ కృష్ణ, ఎడపల్లి ఎస్ఐ రమ, బోధన్ రూరల్ ఎస్ఐ మచ్చేందర్ రెడ్డి, రెంజల్ ఎస్ఐ శ్రీ చంద్రమోహన్, కోటగిరి ఎస్ఐ సునీల్, 26 జట్ల క్రీడాకారులు, యువత మరియు బోధన్ సబ్ డివిజన్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్ సిబ్బంది, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. చాలా బాగా ఆడారు అందరూ. అందరికీ ఫస్ట్ కంగ్రాచులేషన్స్. కానీ ఫస్ట్ థింగ్, మనం ఎందుకు ఈ అంత టోర్నమెంట్ ఆర్గనైజ్ చేసుకున్నాం అనే దాని మీద గురించి ఒకసారి ఆలోచించాలి. మన యువతని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది. అనవసరంగా వ్యసనాల వైపు వెళ్లకుండా ఇటువంటి ఆటలు, క్రికెట్ లేదంటే వేరే క్రికెట్, ఫుట్బాల్, వాలీబాల్ ఏదైనా, లేదంటే చదువు, ఇటువంటి వైపు మనం డైవర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. దాని ఉద్దేశంతో సే నో టు డ్రగ్స్, సే ఎస్ టు స్పోర్ట్స్. యాక్చువల్లీ సే నో టు డ్రగ్స్, సే ఎస్ టు లైఫ్. మన జీవితం కన్నా మించింది ఏది లేదు. ఎటువంటి ఆనందాలైనా, ఎటువంటి సుఖాలైనా జీవితాన్ని మించింది కాదు. ఈ డ్రగ్స్ అనేవి మన జీవితాన్ని పోతున్నారు, వాళ్ళ ఫ్యామిలీలు రోడ్డు మీద పడుతున్నాయి. అటువంటి సిచ్యువేషన్లో మనం ఇప్పుడు ఒక చిన్న విరామం. నమస్కారం, నేను ధర్మపురి సంజయ్. నన్ను నిజామాబాద్ జిల్లా మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నటువంటి మున్నూరు కాపు సంఘ సభ్యులందరికీ నా ధన్యవాదాలు. నవంబర్ 23 ఆదివారం నాడు ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి మీరందరూ నిజామాబాదు మున్నూరు కాపు సోదరులు, సోదరిమణులు, పెద్దలు అందరూ కుటుంబ సమేతంగా వచ్చి ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని విజయవంతం చేసి నన్ను ఆశీర్వదించి భోజనం చేసి వెళ్లాల్సిందిగా నా ప్రార్థన. వెల్కమ్ బ్యాక్. జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో సెంటరింగ్ యూనిట్ల ఏర్పాట్లు చేసుకోవడానికి శిక్షణ పొందిన 32 మంది లబ్ధిదారులకు జిల్లా కలెక్టర్ ఆశీష్ స్వాంగన్ సోమవారం కలెక్టర్లో సర్టిఫికెట్లను పంపిణీ చేశారు. కామారెడ్డి జిల్లాలోని వివిధ మండలాల నుంచి వచ్చిన లబ్ధిదారులు శిక్షణ పూర్తి చేయడం ద్వారా స్వయం ఉపాధి అవకాశాలు పొందేందుకు ముందడుగు వేశారు. సర్టిఫికెట్ల పంపిణీ కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో శిక్షణ పొందిన లబ్ధిదారులు కీలక పాత్ర పోషించాలని సూచించారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం వేగవంతం కావడానికి సెంటరింగ్ సేవలు అత్యంత అవసరమని, శిక్షణ పొందిన మీరు ఈ నిర్మాణ కార్యాచరణలో భాగస్వాములు కావాలన్నారు. ఇది మీ ఉపాధికి మాత్రమే కాదు, జిల్లా గృహ నిర్మాణ పురోగతికి కూడా తోడ్పడుతుంది అని ఆయన పేర్కొన్నారు. అలాగే లబ్ధిదారులు తమ యూనిట్లను ఏర్పాటు చేసుకోవడానికి అవసరమైన ఆర్థిక సహాయం, సబ్సిడీలు అందించేందుకు పరిశ్రమల శాఖ, బ్యాంకులు, డిఆర్డీఏ మధ్య సమన్వయం చేయాలని కలెక్టర్ ఆదేశించారు. అందుకు అవసరమైన సహకారాన్ని డిఆర్డీఏ అధికారులు వెంటనే అందించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి సురేందర్, లీడ్ బ్యాంక్ మేనేజర్, పరిశ్రమల శాఖ అధికారులు, అదనపు డిఆర్డీఓ విజయలక్ష్మి, డిపిఎం సాయిలు, ఏపీఎం రాజేందర్, అలాగే లబ్ధిదారులు పాల్గొన్నారు.
ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి అధికారులను సూచించారు. నిజామాబాద్ సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 101 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్తో పాటు అదనపు కలెక్టర్లు అంకిత్ కిరణ్ కుమార్, జిల్లా పరిషత్ సిఈఓ సాయగౌడ్, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ సందీప్, డిపిఓ శ్రీనివాస్, హౌసింగ్ పీడీ పవన్ కుమార్లకు విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు. కాగా ఫిర్యాదులను పెండింగ్లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ సమస్యలను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. కాగా మహిళా, శిశు, వయోవృద్ధుల, దివ్యాంగుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవాన్ని పురస్కరించుకొని రూపొందించిన గోడపత్రులను ఈ సందర్భంగా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి అధికారులతో కలిసి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారిని రసూల్ బి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణికి విశేష స్పందన లభించింది. ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి సందర్భంగా కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా పాలనాధికారి ఆశీష్ సాంగ్వాన్, అదనపు కలెక్టర్లు విక్టర్ మదన్ మోహన్, డిప్యూటీ ట్రైనీ కలెక్టర్ రవితేజ వివిధ మండలాల నుండి వచ్చిన దరఖాస్తుల నుండి ఫిర్యాదులను స్వీకరించి సంబంధిత అధికారులకు ఇస్తూ తక్షణమే స్పందించి పరిష్కరించాలని అన్నారు. ఈ సందర్భంగా ప్రజావాణిలో ఎక్కువగా ఇందిరమ్మ ఇళ్ల పథకంకు సంబంధించి వివిధ రకాల సమస్యలపై అర్జీలను స్వీకరించి అర్జీదారుని యొక్క సమస్యలను వెంటనే పరిష్కరించి ఇళ్ల నిర్మాణాలకు తగు చర్యలు తీసుకోవాలని అన్నారు. ఆయా శాఖలకు సంబంధించిన దరఖాస్తులు విద్య, వైద్యం, మిషన్ భగీరథ, విద్యుత్, DWO, ఆర్టీసీ, భూభారతి, రెవెన్యూకు సంబంధించిన వివిధ రకాల దరఖాస్తులను కలెక్టర్ స్వీకరించి సమస్య పరిష్కారానికి సంబంధిత అధికారులకు అందించి పరిష్కరించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా తహసీల్దార్లతో మాట్లాడుతూ భూభారతి, రెవెన్యూ సదస్సులకు సంబంధించిన పెండింగ్ దరఖాస్తులను త్వరగా పూర్తి చేయాలని, అలాగే ఆయా మండలాల తహసీల్దార్లు వరి కొనుగోలు కేంద్రాలను ప్రతిరోజు పర్యవేక్షించి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ప్రజావాణికి 87 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. ఈ ప్రజావాణిలో ఆయా శాఖలకు సంబంధించిన జిల్లా అధికారులు, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా తాను పోరాటం చేస్తున్నానని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత వ్యాఖ్యానించారు. సోమవారం ఖమ్మం జిల్లాలోని ఎర్రుపాలెం మండలం జమలాపురంలో కవిత పర్యటించారు. పలు కార్యక్రమాల్లో ఆమె పాల్గొన్నారు. ఖమ్మం జిల్లాలో ఇవాళ రేపు 2 రోజుల పాటు పర్యటించనున్నారు. ఈ మేరకు హైదరాబాద్ నుంచి శాతవాహన ఎక్స్ప్రెస్లో మదిరాకు నిన్న ఆదివారం చేరుకున్నారు. రైల్వే స్టేషన్లో కవితకు ఘన స్వాగతం పలికారు జాగృతి కార్యకర్తలు, అభిమానులు. ఈ సందర్భంగా కవిత మాట్లాడారు. జాగృతి జనంబాటలో భాగంగా ప్రజా సమస్యలను తెలుసుకొని వాటిని పరిష్కరించేలా సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై తాను పోరాటం చేస్తున్నానని పేర్కొన్నారు. తనపై ఆరోపణలు చేస్తున్న వ్యక్తులని దీర్ఘకాలం ఎవరూ రక్షించలేరని హెచ్చరించారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల వైఫల్యం వల్లే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ గెలిచిందని విమర్శించారు. కాంగ్రెస్ 6 గ్యారెంటీల అమలుపై, ప్రజా సమస్యలపై జాగృతి సంస్థ నిరంతరం పోరాటం చేస్తుందని కవిత పేర్కొన్నారు. మండలం మకరవిల్లకు పూజల కోసం కేరళలోని శబరిమల అయ్యప్ప ఆలయ తలుపులు తెరుచుకున్నాయి. ఆదివారం ప్రధాన అర్చకులు అరుణ్ కుమార్, సంబుద్రి మహేష్ మెహనారు ఆధ్వర్యంలో అయ్యప్ప ఆలయ ద్వారాలను తెరిచారు. వృశ్చిక మాసాన్ని పురస్కరించుకొని సోమవారం నుంచి 41 రోజుల మండలం తీర్థయాత్ర మొదలు కానుంది. ఈ సీజన్లో తెల్లవారుజామున 3 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు భక్తులను దర్శనానికి అనుమతినిస్తారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ IMA నిజామాబాద్ నూతనంగా ఎన్నికైన జిల్లా శాఖ ప్రతినిధులు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్యను మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కను అందజేశారు. IMA నిజామాబాద్ అధ్యక్షులు డాక్టర్ విశాల్ ఆకుల గారు మాట్లాడుతూ హెల్మెట్ ధరించకపోవడం వల్ల రోడ్డు ప్రమాదాల్లో తలకు తీవ్రమైన గాయాలు, ప్రాణనష్టం పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. సిపి సాయి చైతన్య ప్రజలకు ముఖ్య సందేశంగా ఇలా తెలిపారు. హెల్మెట్ ధరించండి, ప్రాణాలను కాపాడుకోండి అని సూచించారు. రోడ్డు భద్రత, ప్రజా ఆరోగ్య పరిరక్షణలో భాగంగా IMA నిజామాబాద్ బ్రాంచ్ విష్ణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సంయుక్త ఆధ్వర్యంలో పోలీస్ కమిషనర్ గారి సూచనల మేరకు త్వరలో హెల్మెట్ పంపిణీ కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి నాందిగా ఈరోజు సిపి చేతుల మీదుగా ప్రతికాత్మక హెల్మెట్ ప్రారంభ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో
డాక్టర్ విశాల్ ఆకుల అధ్యక్షులు, ఐఎంఏ నిజామాబాద్ డాక్టర్ జీవన్ రావు, డాక్టర్ వినోద్ కుమార్ గుప్తా, డాక్టర్ రమణేశ్వర్ పాల్గొన్నారు. రోడ్డు భద్రత, తలకు గాయాలు నివారించడం మరియు ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం కోసం ఐఎంఏ నిజామాబాద్ బ్రాంచ్ పోలీస్ శాఖతో కలిసి మరిన్ని కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. ముఖ్యమైన విషయం ఏంటంటే చాలామంది ప్రతి సంవత్సరం ఏంటంటే రోడ్డు ప్రమాదంలో తలకు గాయాల హెల్మెట్ లేకపోవడం ద్వారా చాలామంది మరణిస్తున్నారు. సో మేము ఐఎంఏ నిజామాబాద్ ద్వారా అంటే సిపి గారి సలహా మేరకు ఇవాళ మేము ఒక ఐఎంఏ నిజామాబాద్ ద్వారా ఒక హెల్మెట్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఒకటి ప్లాన్ చేశాము. దీని ద్వారా ఏంటంటే ఒక 100 హెల్మెట్స్ని అంటే మేము ఏంటంటే నిజామాబాద్ నగర ప్రజలకు సిపి గారి సలహా మేరకు డిస్ట్రిబ్యూట్ చేద్దాం అనుకుంటున్నాం. ఇవాళ ఆ హెల్మెట్ని సిపి గారు ఆవిష్కరించారు. సో ఇలా అంతేకాకుండా ఏంటంటే ఐఎంఏ నిజామాబాద్ అనేది ఉమ్మడి నిజామాబాద్ కామారెడ్డి జిల్లాల జూనియర్స్ ఖోఖో వన్డే టోర్నమెంట్ సోమవారం ఘనంగా నిర్వహించారు. 44వ జూనియర్స్ 18 సంవత్సరాల లోపు ఖోఖో బాలుర బాలికల వన్డే టోర్నమెంట్ డిఎస్ఏ గ్రౌండ్ నిజామాబాద్లో సోమవారం ప్రారంభించారు. ఈ టోర్నమెంట్లో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఖోఖో అసోసియేషన్ చైర్మన్ బిల్లా అనిల్, అధ్యక్షులు జీవి భూమారెడ్డి, ప్రధాన కార్యదర్శి మహమ్మద్ అతికుల్లా, ట్రెజరర్ నోముల మధుసూదన్ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ గోపిరెడ్డి, రామ్మోహన్ రెడ్డి, సెక్రటరీ సుజాత, ఆర్గనైజింగ్ సెక్రటరీ నాగేశ్వరరావు గారు, వ్యాయామ ఉపాధ్యాయులు మరియు బాలురా టీమ్స్ 38, బాలికల టీమ్స్ 32 పాల్గొనడం జరిగింది. ఈ టోర్నమెంట్లో ఎంపికైన క్రీడాకారులు ఈ నెల 19వ తేదీ సాయంత్రం 3 గంటల నుండి 26వ తేదీ వరకు బాలురకు ఉప్పల్ వై రెసిడెన్షియల్ పాఠశాల కామారెడ్డిలో, బాలికలకు గీతా కాన్వెంట్ హై స్కూల్ నందిపేటలో శిక్షణ ఇవ్వబడును. శిక్షణ అనంతరం ఈ నెల 27 నుంచి 30వ తేదీ వరకు సంగారెడ్డి జిల్లాలోని పటాన్ చెరులో జరిగే రాష్ట్ర స్థాయి టోర్నమెంట్లో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా తరపున పాల్గొనడం జరుగుతుంది. పటాన్ చెరులో జరగబోయే రాష్ట్ర స్థాయి క్రీడలకు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా క్రీడాకారులు 15 మంది క్రీడాకారులు మెన్ అండ్ ఉమెన్ సెక్షన్ లో అక్కడ పాల్గొనడం జరుగుతుంది. వీరు బెస్ట్ ప్రాక్టీస్ చేసి క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది. బాయ్స్ కు కామారెడ్డి జిల్లాలోని ఉప్పల్ వై స్కూల్లో 10 రోజులు క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా గర్ల్స్ కు గీతా కాన్వెంట్ నందిపేటలో కరెస్పాండెంట్ సాగర్ సార్ యొక్క ఆధ్వర్యంలో మరియు పీఈడీస్ అండ్ పీడీస్ ఆధ్వర్యంలో అక్కడ గర్ల్స్ కు క్యాంప్ ఉంటుంది. కాబట్టి అందరూ మంచిగా ఆడి మీ యొక్క ప్రతిభ కనబరిచి అక్కడ కూడా క్యాంపులో శిక్షణ పొంది 27వ తారీఖు నుండి మనము నిజామాబాద్ పేరును రాష్ట్ర స్థాయిలో నిలబెడతారని కోరుకుంటున్నాను. నిజామాబాద్ ఉమ్మడి శీతాకాలం తీవ్ర ప్రభావం చూపడం ప్రారంభించింది. అయితే ఈసారి చలి సాధారణం కంటే ముందుగానే తీవ్రతను కనబరుస్తుంది. నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో కేవలం రాత్రి వేళల్లో కాకుండా తెల్లవారుజాము నుంచి మధ్యాహ్నం వరకు చలిగాలి పెనుముప్పుగా మారడంతో ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. ఇటీవల కురిసిన వర్షాల కారణంగా నేల ఇంకా తడిగా ఉండగా చల్లని గాలులు దూసుకురావడంతో శరీరం తట్టుకోలేని స్థాయిలో చలి పెరిగిపోయింది. ఉష్ణోగ్రతలు పడిపోవడంతో ఉదయం జీవన కష్టసాధ్యం. ఉదయం 6 గంటలకు బయటికి వచ్చిన వారికి చల్లని గాలి అస్సలు తట్టుకోవడం కష్టంగా మారింది. సాధారణంగా 7 నుంచి 8 గంటల సమయంలో సూర్యుడు కనిపించినా చలిగాలి తగ్గేది లేదు. ప్రజలు ఏమంటున్నారంటే సూర్యకాంతి ఉన్న వేడి తెలియడం లేదు. స్కూల్కి వెళ్లే పిల్లలు వణికిపోతూ బయలుదేరుతున్నారు. ఉద్యోగాలకు వెళ్తున్న వాళ్ళు అసౌకర్యంగా ప్రయాణిస్తున్నారు. సాయంత్రం 4 గంటల నుంచే చలి ప్రారంభమవడం, రాత్రి పొడవునా కొనసాగడం, మరుసటి రోజు ఉదయం 11 గంటల వరకు కూడా తీవ్రత తగ్గకపోవడం నగరవాసులను ఇబ్బంది పెడుతుంది. వృద్ధులు, దీర్ఘకాలిక రోగులు అత్యంత ప్రమాదంలో. వైద్యుల హెచ్చరికలు ఆందోళన కలిగించేలా ఉన్నాయి. ముఖ్యంగా వృద్ధులు, 5 సంవత్సరాల లోపు పిల్లలు, ఆస్తమా, బ్రోంకైటిస్, హృద్రోగులు, షుగర్, బీపీ, కిడ్నీ సమస్యలు ఉన్నవారు ఈ చలికాలంలో ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. చలితో శ్వాసకోశ వ్యాధులు త్వరగా ముదురుతాయని, న్యూమోనియా ప్రమాదం కూడా అధికమవుతుందని వైద్యులు చెబుతున్నారు. చల్లని గాలి నేరుగా తగలకుండా చూసుకోవాలి. వేడి నీరు తాగాలి. ఉదయం రాత్రి వేళలో పూర్తిగా కప్పుకునే దుస్తులు ధరించాలి. పిల్లలను బయటకు ఎక్కువసేపు తీసుకెళ్లరాదు. నవిపేట లింగంగుట్ట నుండి బాసర గోదావరి నది కార్తీక మాస నది స్నాన పాదయాత్రను శ్రీ శ్రీ రాజయోగం మహారాజ్ ప్రారంభించారు. నవిపేట మండల కేంద్రంలోని శ్రీ శనీశ్వర సహిత స్వయంభూ శివాలయము లింగంగుట్ట నుండి బాసర గోదావరి నదిలో కార్తీక మాస నది స్నాన పాదయాత్రను లింగంగుట్ట శివాలయంలో పూజ కార్యక్రమాలు నిర్వహించి భక్తులతో కలిసి శ్రీ రాజయోగి సిద్ధేశ్వర మహారాజ్ పాదయాత్రను ప్రారంభించారు.
స్థానిక రేణుక ఎల్లమ్మ, మార్కండేయ ఆలయాల్లో పూజ కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ ఆలయాల కమిటీ సభ్యులు మహారాజును ఘనంగా సన్మానించారు. అనంతరం భక్తులను ఉద్దేశించి శ్రీ రాజయోగి సిద్ధేశ్వర మహారాజ్ కార్తీక మాస నది స్నాన విశిష్టతను వివరించారు. పాదయాత్రతో బాసర చేరుకున్న అనంతరం మొదట నది స్నానం, అనంతరం అభిషేకాలు, గోదావరి మాతకు 108 మంది ముత్తైదవులతో హారతి కార్యక్రమం నిర్వహించి తదుపరి శ్రీ జ్ఞాన సరస్వతి మాత దర్శనం, భజన, హారతి కార్యక్రమాల అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సనాతన ధర్మం ప్రకారం లోక కళ్యాణార్థం పాదయాత్ర కార్యక్రమం నిర్వహిస్తున్నామని, ఇట్టి పాదయాత్రలో పాల్గొని నది స్నానం ఆచరించిన భక్తులకు అష్ట ఐశ్వర్యాలు, ఆయురారోగ్యాలను శంకర భగవానుడు కల్పిస్తాడన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు అరే రమేష్, దేవేందర్, శేఖర్, జనార్దన్ మరియు భజన మండలి సభ్యులు, మహిళా మూర్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సంవత్సరాలుగా అఖండంగా మనం గోదావరి నదీ స్నాన పాదయాత్ర కార్యక్రమాలు చేసుకుంటున్నాం. ముఖ్యంగా మనం జపం చేసే వాళ్ళు కానీ, అనుష్ఠానం చేసే వాళ్ళు కానీ, లౌకిక విద్యలో ముందుకెళ్ళేటటువంటి వ్యక్తులు కానీ ఎవరైనా సరే మామూలు స్నానం కంటే కూడా నదీ స్నానంలో మన పాదయాత్రతో కూడినటువంటి ఆ స్థితి ఉన్నతమైన స్థితి ఇస్తుందని మనకు పెద్దలు చెప్పి ఉన్నారు. కాబట్టి ఆ సనాతన ధర్మాన్ని గౌరవిస్తూ దాన్ని పాటించేటటువంటి క్రమంలో మనం ముందస్తుగా ఉంటూ అది నవిపేట చరిత్రలోనే 8వసారి దిగ్విజయంగా ముందుకెళ్ళేటువంటి స్థితిని కలుగుతూ ఉన్నారు. దీని ద్వారా లోక కళ్యాణం జరగాలి, అందరూ కూడా మంచి పంటలు, మంచి పాడి, అందరూ కూడా సుఖశాంతి సంతోషంతో ఉండాలని, భక్తులందరికీ కూడా ఎక్కడ ఎలాంటి కోరికలు కోరుకున్న ఈశ్వరుడు సులభంగా అందించే సత్సంకల్పంతో కొన్ని సంవత్సరాల కార్యక్రమాన్ని ఈశ్వరుని కృపతో నిరంతరాయంగా అంగరంగ వైభవంగా ప్రతి సంవత్సరం దినదిన అభివృద్ధితో ముందుకెళ్తూ 100 నుంచి మొదలై మనకు 1000 సంఖ్యతో పూర్తవుతుంది. మనకు బాసర నదికి వెళ్ళేసరికి అది పెద్దగా అనుగ్రహం. కాబట్టి అందరూ కూడా సుఖశాంతి సంతోషాలతో ఉండాలని లోక కళ్యాణ కోరికతో మాత్రమే కార్యక్రమాన్ని మనం ప్రారంభించాము. కమ్మర్పల్లిలో లబ్ధిదారులకు కాంగ్రెస్ మండల నాయకులు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. కమ్మర్పల్లి మండల కేంద్రంలో సోమవారం సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సుంకెట రవి ఆధ్వర్యంలో లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు. నూకల లక్ష్మికి 19,500 రూపాయలు, సుంకెట గణేష్కు 24,500 రూపాయలు, పత్రి లక్ష్మికి 36,000 చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు మాట్లాడుతూ చెక్కులు మంజూరు చేసినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, బాల్కొండ నియోజకవర్గం ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు సుంకెట రవి, బుజ్జి మల్లయ్య, అజ్మత్ పాషా, గోవింద్ శేఖర్, సల్లూరి గణేష్ గౌడ్, సంపంగి నాగరాజు, అబ్దుల్ అజర్, పూజారి శేఖర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. నిర్మల్ జిల్లా అఖిల భారత అయ్యప్ప ధర్మ ప్రచార సభ ఆధ్వర్యంలో చేపట్టిన మహాపాదయాత్ర 37వ రోజు తమిళనాడు రాష్ట్రంలోని పాలయంకు చేరుకుంది. నిర్మల్ జిల్లా అఖిల భారత ధర్మ ప్రచార సభ ఆధ్వర్యంలో బాసర అయ్యప్ప భక్తుల శబరిమల పాదయాత్ర 37వ రోజు తమిళనాడు రాష్ట్రం పాలయంకు చేరుకుంది. ఈ సందర్భంగా అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించారు. నిర్మల్ అయ్యప్ప ధర్మ ప్రచార సభ అధ్యక్షుడు సునీల్ రావు గురుస్వామి ఆధ్వర్యంలో ఈ పాదయాత్ర కొనసాగింది. అయ్యప్ప అనుగ్రహం వారిపై ఉండాలని కోరుకున్నారు. ఈ మహాపాదయాత్రకు దారి పొడవునా అపూర్వ స్పందన లభిస్తుందని వారు తెలిపారు. అమ్మవారి టెంపుల్ నుండి బయలుదేరినటువంటి 45 రోజుల మహాపాదయాత్ర శబరిమల వరకు ఈ రోజుకి వచ్చేసి 37వ రోజు. స్వామి శరణం. స్వాములందరూ చాలా ఉత్సాహంగా ఉన్నారు. అయ్యప్పని ఇలా దర్శనం చేసుకొని ఎంత తొందరగా నడవాలి అనేది ముందుకు సాగుతుంది. ప్రతి ఒక్క అయ్యప్ప ఉత్సాహంగా ఉన్నారు. కన్యాస్వాములు ముందుండి ఒక గురుస్వామి గారు నిలుస్తున్నారు. గురుస్వాముల అందరి ఆధ్వర్యంలో ఈ పాదయాత్ర కొనసాగుతుంది. స్వామి శరణమయ్య. నిజామాబాద్ అంబేద్కర్ కాలనీ వాసి డైనిమ్ శ్రీనివాస్ కుటుంబాన్ని అయోధ్య జిల్లా కార్యదర్శి సుజాత కలిశారు. భ్రూణ హత్యలు నివారించాలి అంటే పార్లమెంటులో ఒక చట్టాన్ని చేస్తే తప్ప ఇవి అరికట్టే పరిస్థితి లేదు అని, తన కుటుంబాన్ని 2 చిన్నపిల్లల్ని వదిలేసి సైకిల్ యాత్ర నిర్ణయించుకో, నీ ఢిల్లీకి వెళ్లి నరేంద్ర మోదీ దేశ ప్రధానికి కలిసి పార్లమెంటులో చట్టాన్ని అమలు చేయాలని వెళ్ళినటువంటి శ్రీనివాస్కు ఐద్వా సంపూర్ణ మద్దతు తెలియజేస్తుంది. ఎందుకంటే ఐద్వా ఆడపిల్లని పుట్టనిద్దాం, ఆడపిల్లని చావనిద్దాం, ఆడపిల్లని ఎదగనిద్దాం, బ్రతకనిద్దాం అనే నినాదంతో దాదాపు 60 సంవత్సరాల కాలంలో నిరంతరం అలుపెరగని పోరాటం చేసి స్కానింగ్ తీసి ఆడపిల్ల అని చెప్పిన డాక్టర్స్కి, సిబ్బందికి జైలు శిక్ష, అలాగే ఆ లైసెన్స్ ని కూడా రద్దు చేయాలి అని గతంలో దేశవ్యాప్తంగా రాష్ట్రాల జిల్లాలో విస్తరించి స్కానింగ్ సెంటర్ల పైన సర్వేలు చేసి ప్రభుత్వానికి 1 నెలకు అలాగే
ఒక సంవత్సరానికి ఎన్ని భ్రూణ హత్యలు జరుగుతున్నాయో, ఏ స్కానింగ్ సెంటర్లో జరుగుతున్నాయో పేర్లతో సహా ఒక లిస్ట్ అవుట్ చేసి ఇచ్చిన చరిత్ర ఐద్వాకు ఉంది. ఈ రోజు మన నిజామాబాద్లో ఒక సామాన్యుడు కుటుంబంలో కూడా ఇలాంటి ఆలోచన వచ్చి ఆడపిల్లల బ్రతుకు కోసం యాత్రను ప్రారంభించి కుటుంబాన్ని వదిలిపెట్టి, ఈ యాత్రలో నేను చనిపోతే తిరిగి రాకపోతే మీరు బాధపడవద్దు, సమాజంలో ఆడపిల్లలకు కడుపులో ఉన్నప్పటి నుంచే రక్షణ అవసరమని చెప్పినటువంటి శ్రీనివాస్ కి సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ ఆ కుటుంబానికి ధైర్యాన్ని నింపి రావటం జరిగింది. రేపు సమాజంలో మార్పు కోసం పోరాటం చేసే ఎలాంటి వారినైనా ఐద్వా ఎప్పుడు అండగా ఉంటుందని NH 44 బైపాస్ రోడ్ లో కివారా బెండింగ్ అనే ఊర్లో యాత్ర కొనసాగిస్తున్నటువంటి శ్రీనివాస్ తో ఫోన్ మాట్లాడి అతనికి కూడా మీ వెంట మేమున్నాం అని మద్దతు తెలియజేయడం జరిగింది. ఆడపిల్లలు పుడితే ఆడపిల్లను కన్నావు అని కారణంతో తల్లిని బిడ్డలని చంపుతున్న పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఇలాంటి పరిస్థితుల్లో కడుపులో ఉన్న ఆడపిల్లల్ని చంపకూడదు, వారిని పుట్టనిద్దాం బ్రతకనిద్దాం అనే ఆలోచనతో బయలుదేరినటువంటి శ్రీనివాస్ ఆశయం నెరవేరాలని ఐద్వాగా మా వంతుగా మేము కూడా పోరాటం చేస్తామని తెలియజేశారు. నరేంద్ర మోదీ గారిని కలవడానికి బయలుదేరడం జరిగింది సైకిల్ యాత్ర పైన. అంటే ఈ రోజుల్లో ఇప్పుడున్న ప్రస్తుత కాలంలో ఆడపిల్లలని చాలా పుట్టక ముందే, ఇంతకుముందు గతంలో ఎట్లయితే పుట్టక ముందే చంపేసేవారో, ఇప్పుడు చదువుకొని టెక్నాలజీ పెరిగి జాబ్స్ చేసుకున్నా కూడా ఇప్పటికి కూడా ఆడపిల్లల్ని చిన్న చూపు చూస్తూ ఆడపిల్ల అని తెలవగానే కడుపులోనే చంపేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎన్నో జరుగుతూ ఉన్నాయి, అనేక సంఘటనలు మనం చూస్తూ ఉన్నాం. ఇలాంటి పరిస్థితుల్లో ఆడపిల్లలకు రక్షణ లేదు. ఆడపిల్లలను రక్షించుకోవాలంటే భ్రూణ హత్యలకు వ్యతిరేకంగా ఒక చట్టం ఖచ్చితంగా పార్లమెంటులో పెట్టాలి. ఆ చట్టం చేస్తే తప్ప ఆడపిల్లల్ని కాపాడుకోలేమనే ఆలోచన చేసి తను సొంత నిర్ణయం తీసుకొని కుటుంబాన్ని కూడా లెక్క చేయకుండా దేశంలో ఆడపిల్లల్ని కాపాడుకోవాలన్న ఆలోచనకి బయలుదేరినటువంటి శ్రీనివాస్ గారికి ఐద్వా మహిళా సంఘం తరఫున మద్దతు ఇస్తూ ఉన్నాము. సువర్ణ భూమి మహాపాదయాత్రలో భాగంగా అయ్యప్ప భక్తుల మహాపాదయాత్ర 470 కిలోమీటర్లకు తిక్క నరసింహ ఆలయానికి చేరింది. సువర్ణ భూమి మహాపాదయాత్రలో భాగంగా నిజామాబాద్ నుండి 1వ తేదీ నవంబర్ నుండి బయలుదేరి ఇప్పుడు వెల్దుర్తి తిక్క నరసింహస్వామి చేరుకుంది. 470 కిలోమీటర్ చేరుకుందని భక్తులు తెలిపారు. నిజామాబాద్ నుండి నందుగురుస్వామి రాజు, స్వామి జగదీష్, స్వామి రాజేందర్, స్వామి సాయిరెడ్డి, స్వామి సుధాకర్, స్వామి గంగప్రసాద్, స్వామి భార్గవ్, స్వామి సాయి చరణ్ పాల్గొన్నారు. 25న నిజామాబాద్ నుంచి 11 మంది స్వాములు బయలుదేరినాం స్వామి. వారిలో నందకిషోర్ గురుస్వామి, రాజేందర్ స్వామి, జగదీష్ స్వామి, భార్గవ స్వామి, వేణు స్వామి, రాజు స్వామి, సుధాకర్ స్వామి, సాయిరెడ్డి స్వామి, సన్ని గంగాప్రసాద్ స్వామి, సన్ని డీజే స్వామి, వీరందరము బయలుదేరాం స్వామి. నిన్న రాత్రి చిన్నటేకూరు నుంచి బయలుదేరిన పాదయాత్ర ఈరోజు మధ్యాహ్నం హాల్టు వెల్దుర్తి తిక్క నరసింహస్వామి దేవాలయం చేరుకుంటున్నాం. రాత్రికి గుడుంపాడు దత్తాత్రేయ స్వామి ఆలయంలో చేరుకోవడం జరుగుతుంది. ఈ యొక్క పాదయాత్ర డిసెంబర్ 14న మేము డిసెంబర్ 12 తారీఖు ఇరుముడి ప్రధానోత్సవం జరుగుతుంది స్వామి. 14 తారీఖు అయ్యప్ప దర్శనం, 15వ తారీఖు తిరుగు ప్రయాణం జరుగుతుంది స్వామి. ఇందులో 45 రోజుల ఈ మహాపాదయాత్ర సువర్ణభూమి శబరిమల మహాపాదయాత్ర స్వామి. రామడుగు పేదల భూముల సమస్య పరిష్కరించకుంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ జిల్లా నాయకులు ఆర్ రమేష్ ప్రకటించారు. సోమవారం నాడు దర్పల్లి మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ముందు అఖిల భారత ఐక్య రైతు సంఘం AIUKS సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ దర్పల్లి సిరికొండ మండలాల సంయుక్త కమిటీ ఆధ్వర్యంలో ప్రాజెక్టు రామడుగు గ్రామానికి చెందిన 1150 సర్వే నెంబర్లో పట్టాలు పొందిన లబ్ధిదారులతో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ జిల్లా నాయకులు ఆర్ రమేష్ మాట్లాడుతూ ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం 20 ఏళ్ల కింద పేదలను గుర్తించి కబ్జా ఉన్న పేదలందరికీ 270 మందికి పట్టాలు చేసి డిజిటల్ పాస్బుక్ సైతం ఇచ్చిందని, అయినా ప్రభుత్వం సమస్య పరిష్కరించడంలో నిర్లక్ష్యం వహిస్తుందన్నారు. ప్రభుత్వం CLDP పథకం కింద లక్షల డబ్బులు హెచ్చించి భూమి చదును అభివృద్ధి పనులను
చేసి ఒడ్లు సైతం పోశారన్నారు. పంటలు పండించుకుందాము అనుకున్న సమయంలో అటవీ శాఖ అధికారులు నిసిగ్గుగా మా భూమి లేని పేదలను అడ్డుకోవడం సిగ్గుచేటు అన్నారు. ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా అధికారులు నిమ్మకు నీరు ఎత్తినట్లుగా వ్యవహరిస్తున్నారు. రెవెన్యూ, అటవీ శాఖ జాయింట్ సర్వే చేస్తామని హామీ ఇచ్చి కూడా ఏళ్లు గడుస్తున్నాయన్నారు. లబ్ధిదారుల పట్ల నిర్లక్ష్య వైఖరి వివరించితే భూమి మీదకు పోయి చదును చేసుకోవడం తప్ప మరో మార్గం లేదన్నారు. భవిష్యత్తులో లాండ్ర సమస్య వస్తే అధికారులదే బాధ్యత అని ఆయన హెచ్చరించారు. కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ మాస్లైన్ జిల్లా నాయకులు కె రాజేశ్వర్, ఐఏయుకేఎస్ జిల్లా కార్యదర్శి ఆర్ దామోదర్, సిపిఐ ఎంఎల్ మాస్లైన్ మండల నాయకులు డి రామచందర్, టి జాన్, కె శ్రీనివాస్, ఏ సాయిలు, ఎన్ రవి, కె రాజేష్, జంగం సిద్ధవ్వ, నక్క ముత్తవ్వ తదితరులు పాల్గొన్నారు. సర్వే నంబర్లో 270 మందికి పైచీలకు ఆనాడున్న కాంగ్రెస్ ప్రభుత్వం 2005లో పట్టాలు ఇవ్వడం జరిగింది. ఆనాడు అడవి హక్కుల చట్టం కింద పట్టాలు ఇచ్చినటువంటి భూముల్లో ఆనాటి నుండి నేటి వరకు మహారాష్ట్ర వాళ్ళు అడ్డుపడుతూనే ఉన్నారు. అయినప్పటికీ కూడా అది రెవెన్యూ భూమిగా జాయింట్ సర్వే చేసి తేల్చిన నాడు సిఎల్డిప్ కింద అందరికీ ఒడ్లు పోసి అక్కడ బోర్లు వేసుకోవడానికి అవకాశం ఇచ్చింది అన్నాడు సెంట్రల్ గవర్నమెంట్. డబ్బులు శబరిమల పాదయాత్ర చేస్తున్న స్వాములకు తమిళనాడులో మేక రాకేష్ రెడ్డి కుటుంబ సభ్యులు భిక్షను ఏర్పాటు చేసినట్లు అయ్యప్ప సునీల్ గురుస్వామి తెలిపారు. అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి మాతా మందిరం నుండి శబరిమలై వరకు 45 రోజుల మహాపాదయాత్రలో భాగంగా ఈరోజు మన మంగళం తమిళనాడు రాష్ట్రంలో భిక్షదాతగా ఆరుట్ల గోత్రం మేక రాకేష్ రెడ్డి వారి ధర్మపత్ని లక్షిత, కుమారుడు ద్రవిత్ రెడ్డి, తమ్ముడు విక్రాంత్ రెడ్డి వారి ధర్మపత్ని ప్రణత కొడుకు శ్రీవిక్ రెడ్డి, అమ్మ నవనీత, గ్రామం ముల్లంగి, నిజామాబాద్ జిల్లా. వీరు ఈ రోజు మహాపాదయాత్ర స్వాములకు భిక్షదాతగా నిలిచినందుకు వీరికి వీరి కుటుంబ సభ్యులకు అయ్యప్ప స్వామి కర్ణ కటాక్షాలు అష్టైశ్వర్యాలు కురిపించాలని కోరుకుంటూ మహాపాదయాత్ర స్వాముల తరపున సునీల్ గురుస్వామి ధన్యవాదాలు తెలిపారు. మనమంగళం గ్రామంలో మేక ఆరుట్ల గోత్రం మేక రాకేష్ రెడ్డి వారి ధర్మపత్ని లక్షిత, కుమారుడు ద్రవిత్ రెడ్డి, తమ్ముడు విక్రాంత్ రెడ్డి మరియు వారి ధర్మపత్ని ప్రణత, కొడుకు శ్రీవిక్ రెడ్డి, వీరి అమ్మగారు నవనీత, గ్రామం ముల్లంగి, జిల్లా నిజామాబాద్. వీరు ఈరోజు మహాపాదయాత్ర స్వాములకు భిక్షదాతగా నిలిచినందుకు వీరికి వీరి కుటుంబ సభ్యులకు అయ్యప్ప స్వామి కరుణాకటాక్షాలు అష్టైశ్వర్యాలు ఉండాలని కోరుకుంటూ మహాపాదయాత్ర స్వాముల తరపున ప్రత్యేక ధన్యవాదాలు. స్వామి అన్నదాన ప్రభువే, అన్నదాత అన్నదాత సుఖీ భవ సుఖీ భవ అన్నదాత సుఖీ భవ. నిజామాబాద్ రోడ్లు గుంతలమయం అయి ప్రమాదాలు పెరుగుతున్నాయని రెవల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. నిజామాబాద్ పట్టణంలోని ప్రధాన రహదారులు తీవ్రంగా దెబ్బతిన్న నేపథ్యంలో రివాల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ నిజామాబాద్ జిల్లా కమిటీ జిల్లా కలెక్టర్ వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆర్ఎస్పీ నిజామాబాద్ కన్వీనర్ కటారి రాములు మాట్లాడుతూ ఈసారి అధిక వర్షాలు, భారీ వాహనాల రాకపోకల కారణంగా రోడ్లు పూర్తిగా గుంతలుగా మారి ద్విచక్ర వాహనదారులు తరచూ స్కిడ్ కావడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని ఆర్ఎస్పీ జిల్లా కమిటీ పేర్కొంది. ప్రత్యేకంగా పార్టీ గల్లీ 48వ డివిజన్ రోడ్డు వినాయక్ నగర్ నుండి రిలయన్స్ పక్కదారి మీదుగా ప్రెసిడెన్సీ స్కూల్ వరకు రహదారి, రోటరీ నగర్, ఎస్ఆర్ కాలేజ్ సమీప రోడ్లు, వినాయక్ నగర్ ప్రధాన రహదారి పూర్తిగా గుంతలతో నిండిపోయి ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నాయని తెలిపారు. ప్రెసిడెంట్ స్కూల్ దగ్గర అక్కడ రోడ్డు బి శిలావస్థకు అయిపోయింది, అక్కడ యాక్సిడెంట్లు బి జరుగుతున్నాయి. మరియు 48వ డివిజన్లో పార్టీ గల్లీలో బి రోడ్డు లేదు, రోడ్డు బి ఖరాబ్ అయిపోయింది. ఎందుకంటే అండర్ డ్రైనేజ్ చేసేటప్పుడు రోడ్డు ఖరాబ్ అయిపోయింది. మరియు అక్కడ మోల్డ్రు బి లేవు. వెంటనే ఈ మరమ్మతులు చేపట్టాలంటని ఈరోజు ఆర్ఎస్పీ పార్టీగా మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది కలెక్టర్కు. వెంటనే ఇవి చూసి మీరు ఈ మరమ్మతులు చేయాలంటని మేము. కొన్ని మండలాల వార్తలు. మోర్దడ్ మండల కేంద్రానికి చెందిన హజారి కృష్ణ, అంజలి దంపతులు దినసరి కూలీలు. వీరికి 3 కూతుళ్లు. మొదటి కూతురు ఆద్య వయసు 7 ఏళ్లు. పుట్టినప్పటి నుంచి వైకల్యంతో బాధపడుతుంది. నడవలేకపోతుంది. మంచానికే పరిమితమైంది. చికిత్స కోసం పలు దవాఖానాలు చుట్టూ తిరిగారు. రూపాయలు 1,00,000 ఖర్చు చేసి అప్పుల పాలయ్యారు. కూలి పనులకు వెళ్తే గాని పూట గడవని దీనస్థితిలో ఉన్నారు. ప్రభుత్వం స్పందించి ఆద్యకు దివ్యాంగుల కోట కింద పింఛన్ ఇప్పించాలని కోరుతున్నారు. ఈ విషయమై గతంలో అనేక సార్లు అధికారులకు వినతులు ఇచ్చినా ఫలితం లేదని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. నా కొడుకు పిల్లలు 3
నా దగ్గరనే ఉంటున్నారు. డబుల్ బెడ్రూమ్ లేదు, పింఛన్ వస్తలేదు. మా ఆయన లేడు, చనిపోయాడు. నాకు 4 కొడుకులు, పెద్ద కొడుకు పిల్లలు అనాథ పిల్లలు అయిపోయారు. ఆమె కూడా లేదు. 3 పిల్లల్ని విడిసబెట్టి పీకింది తల్లి. నేనే పట్టుకొని ఉంటున్నాయి. ఈమెకు పింఛన్ అత్తలేదు, డబుల్ బెడ్రూమ్ లేదు, కిరాయిలో ఉంటున్నాం. ఇంకా 3 కొడుకులు ఉన్నారు, ఇంకా చిన్న ఉన్నారు. వాళ్ళకు ఏమన్నా ఆధారం ఉంటే మీరు దయచేసి దండం పెడతా. నాకు ఆ డబుల్ బెడ్రూమ్ ఈమెకు పింఛన్ కొంచెం వచ్చేటట్టు ఇది చేయండి సార్. బంగారం వెండి ధరలు ఈ విధంగా ఉన్నాయి. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్ చూద్దాం. హైదరాబాద్లోని గాంధీ భవన్లో ఓట్ చోరీ నిరసన కార్యక్రమం పాల్గొని మాట్లాడిన టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, మంత్రులు. ప్రతి ఒక్కరూ సనాతన ధర్మం కోసం పాటుపడాలి. నిజామాబాద్ నగరంలోని ఉమామహేశ్వర ఆలయంలో రామ్కథ సత్వంగ్లో ప్రేమ్ నారాయణ్ జీ మహారాజ్. ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి. నిజామాబాద్ కలెక్టరేట్లో జరిగిన ప్రజావాణిలో సంబంధిత అధికారులకు కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ఆదేశం. కార్తీక మాసంలో నది స్నానం ఎంతో పవిత్రమైనది. నవిపేట లింగంగుట్ట నుంచి బాసర గోదావరి నది వరకు కార్తీక మాస నది స్నాన పాదయాత్రను ప్రారంభించి మాట్లాడిన శ్రీ 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 రాజయోగి సిద్ధేశ్వర మహారాజ్. కాంగ్రెస్ బీఆర్ఎస్ దొందే. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా ఎద్దేవా. నిజామాబాద్ సిపి సాయి చైతన్యను మర్యాదపూర్వకంగా కలిసిన ఐఎంఏ నూతన జిల్లా శాఖ ప్రతినిధులు. సిపి సూచన మేరకు వాహనదారులకు హెల్మెట్ పంపిణీ చేసి ప్రమాదాల నివారణకు పాటుపడతామని ఐఎంఏ ప్రతినిధుల వెల్లడి. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పోరాటం చేస్తా. ఖమ్మం జిల్లా ఎర్రుపాల మండలం జమలాపురంలో పర్యటించిన జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత. నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో పెరిగిన చలి తీవ్ర అసౌకర్యానికి లోనవుతున్న ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్న వైద్యులు. మకరవిలకు మండల పూజల కోసం తెరుచుకున్న శబరిమల అయ్యప్ప ఆలయం 41 రోజుల పాటు కొనసాగనున్న మండలం తీర్థయాత్ర. పోలీసు ప్రజావానికి 20 ఫిర్యాదులు సత్వరమే పరిష్కరించాలని సంబంధిత పోలీసు అధికారులకు సిపి సాయి చైతన్య ఆదేశం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ జీటీపీఎల్.